ఇండియా కూటమికి అధ్యక్షులుగా కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేను ఎన్నుకున్నారు. నితీష్ కుమార్ను కన్వీనర్గా ఉండమంటే ఆయన అంగీకరించలేదు. బహుశా ఆయన ఇండియా కూటమి అధినేతగా, ఇండియా కూటమి తరఫున ప్రైమ్ మినిస్టీరియల్ నామినీగా ఆయన ఆశించాడు గనక అది సాధ్యం కాలేదు గనక ఆయన కన్వీనర్ బాధ్యతలకు కూడా అంగీకరించలేదు. కానీ ఇండియా కూటమిలో 28 పార్టీలు ఉన్నాయి. ఈ పార్టీల మధ్య అనేక రకాల తేడాలున్నాయి, ఇబ్బందులున్నాయి, విభేదాలున్నాయి. రాష్ట్రాల స్థాయిలో అనేక రకాల సమస్యలు కూడా ఉన్నాయి. అయినా ఈ కూటమి చైర్మన్గా మల్లికార్జున్ ఖర్గేని ఎంచుకోవడం చాలా వ్యూహాత్మకంగా సరైన చర్య. ఎందుకు వ్యూహాత్మకంగా సరైన చర్య అంటే, ఏ కూటమైనా స్థిరమైన ప్రభుత్వం ఇవ్వాలి అంటే ఆ కూటమిలో ఉన్న అతిపెద్ద పార్టీ నాయకత్వం వహించాలి. లేకపోతే ఆ ప్రభుత్వాలు నిలబడవు. ఆ ప్రభుత్వాలు నిలబడతాయన్న విశ్వాసం ప్రజలకు అందదు. ఎందుకంటే భారతదేశ గత చరిత్ర ఇందుకు ఉదాహరణ. మీరు యునైటెడ్ ఫ్రంట్, దీనికి కాంగ్రెస్ పార్టీ బయట నుంచి మద్దతు ఇచ్చింది. ఆ ప్రభుత్వం ఎక్కువ రోజులు మనుగడ సాధించలేదు. నేషనల్ ఫ్రంట్, ఈ ప్రభుత్వానికి ఒకవైపు నుంచి బీజేపీ, మరోవైపు నుంచి వామపక్షాలు మద్దతు ఇచ్చాయి. ఎక్కకాలం నిలబడలేదు. ఇందుకు విరుద్ధంగా ఎన్డీఏ 1, ఎన్డీఏ 2, యూపీఏ 1, యూపీఏ 2 ఈ 4 కూడా సంకీర్ణ ప్రభుత్వాలే. అందులో ఎన్డీఏ 2 అంటే బీజేపీకి సొంతగా మెజారిటీ ఉంది. కానీ ఎన్డీఏ 1 కానీ 2 యూపీఏ ప్రభుత్వాలకు కానీ ట్రూలీ కోalition పూర్తిగా సంకీర్ణాలే. కానీ ఎన్డీఏ 1కు బీజేపీ నాయకత్వం వహించింది, వాజ్పేయి నాయకత్వం వహించాడు, అది ఆ కూటమిలో అతిపెద్ద పార్టీ. అలాగే యూపీఏ 1 and 2కు కాంగ్రెస్ నాయకత్వం వహించింది, ఆ కూటమిలో కాంగ్రెస్ ప్రధాన పార్టీ. అందువల్ల ఈరోజు ఇండియా కూటమిలో రేపు 2024 ఎన్నికల తర్వాత కూడా అనూహ్యమైన ఫలితాలు వస్తే తప్ప కాంగ్రెస్ పార్టీయే పెద్ద పార్టీగా ఎమర్జ్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది. యాజ్ ఆఫ్ టుడే అయితే ఇండియా కూటమిలో అధిక ఎంపీ సీట్లు ఉన్నది కాంగ్రెస్ పార్టీకే. ఎందుకంటే దేశంలో 200 సీట్లలో బీజేపీతో ప్రత్యక్ష పోరులో ఉంది కాంగ్రెస్ పార్టీయే. అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియా కూటమిలో పెద్ద పార్టీ కాంగ్రెస్ కనుక గత చారిత్రక అనుభవాల రీత్యా చూసినా పెద్ద పార్టీ నాయకుడే కూటమికి నాయకత్వం వహిస్తేనే అది స్థిరమైన కూటమిగా, స్థిరమైన ప్రభుత్వంగా ఉంటుంది, ప్రజలకు కూడా విశ్వాసాన్ని కలిగిస్తుంది. రెండవ పాయింట్, రాహుల్ గాంధీ ఈ కూటమికి అధ్యక్షుడైతే ఆయనే ప్రధానమంత్రి అభ్యర్థి అని ఇప్పుడే ప్రొజెక్ట్ అవుతుంది. ఎన్నికలకు ముందు ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ అంటే అది నరేంద్ర మోడీకి, బీజేపీకి చాలా సులభమవుతుంది. ఎందుకంటే మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ అనే నరేటివ్ ఎప్పుడొచ్చినా అది నరేంద్ర మోడీకి అడ్వాంటేజ్గా మారింది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ పెరిగినా, రేపు భారత్ జోడో న్యాయ యాత్ర తర్వాత మరింతగా పెరిగిన మోడీ రాహుల్ బైనరీలో అనివార్యంగా మోడీనే ప్రివేల్ అవుతాడు. ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గేను చైర్మన్ చేయడం ద్వారా మోడీ రాహుల్ నరేటివ్ను ఎన్నికలకు ముందు ఇండియా కూటమి సక్సెస్ఫుల్గా పక్కకు పెట్టగలిగింది. దాని ద్వారా బీజేపీకి ఒక అస్త్రము లేకుండా చేసింది. ఇక మూడవది, మోడీ వర్సెస్ రాహుల్ అంటే ఇండియా కూటమికి రాహుల్ గాంధీ నాయకత్వం వహిస్తే వారసత్వ రాజకీయాలు అనే ఒక బలమైన విమర్శ మోడీ చేయగలుగుతాడు. సో దేశమంతా బీజేపీ క్యాంపెయినే డైనాస్టిక్ పాలిటిక్స్, వారసత్వ రాజకీయాలు అనేటువంటి కామ్దార్ వర్సెస్ నామ్దార్ అనే బైనరీ ప్రచారంలో ఉంది. మల్లికార్జున్ ఖర్గే చైర్మన్గా ఉంటే ఆ పని బీజేపీ చేయలేదు. ఎందుకంటే మోడీ వచ్చిన మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్ లాగా మల్లికార్జున్ ఖర్గే కూడా మోడెస్ట్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చాడు. ఆయన ఏం వారసత్వ రాజకీయాల్లో రాలేదు. ఆ మాటకొస్తే మోడీ కన్నా ఏమాత్రము తక్కువ పేదరికాన్ని అనుభవించలేదు. సామాజికంగా చూసిన మోడీ ఓబీసీ అయితే మల్లికార్జున్ ఖర్గే ఎస్సీ అవుతాడు. అందువల్ల బీజేపీకి వారసత్వ రాజకీయము అనే ఆయుధాన్ని ఇండియా కూటమిపై ప్రయోగించడానికి సాధ్యం కాకుండా అవుతుంది ఖర్గే నాయకత్వం వల్ల. నాలుగవది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అనేలోగా ఇండియా కూటమిలోనే కొన్ని పక్షాలకు అభ్యంతరం. మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ ఇలా కొంతమందికి అభ్యంతరం ఉంది.
కానీ మల్లికార్జున్ ఖర్గే అంటే అభ్యంతరం లేదు. వాస్తవానికి ఇండియా కూటమికి నాయకత్వంగా వహించాల్సిందిగా ఖర్గే పేరును ప్రతిపాదించింది కాంగ్రెస్ కాదు, ముందు తృణమూల్ కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఇక ఐదవది, ఒకవేళ ఖర్గే కానప్పుడు, రాహుల్ గాంధీ కానప్పుడు, కాంగ్రెస్ పార్టీ రేపు ఎక్కువ సీట్లు తీర్చుకొని ప్రైమ్ మినిస్టర్ని డిసైడ్ చేసే పొజిషన్లో ఉంటే అనివార్యంగా రాహుల్ గాంధీ అవుతాడేమో, లేదా మన్మోహన్ సింగ్ లాగా మల్లికార్జున్ ఖర్గేను పెడతారేమో తెలియదు. కానీ ఇప్పుడే ఆ మాట అనడం, ఆ రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే పేర్లు కాకుండా ఉంటే రేపు ఆటోమేటిక్గా నితీష్ కుమార్ పేరు ముందుకు వస్తుంది. నితీష్ కుమార్ ఎంబీసీ నాయకుడు కావచ్చు, కానీ నితీష్ కుమార్ పొలిటికల్ ఇంటెగ్రిటీ ప్రశ్నార్థకం. ఆయన ఇష్టారాజ్యంగా అటు బీజేపీతో ఇటు కాంగ్రెస్తో అటు ఇటు తిరుగుతూ ఉంటాడు. ఆయన ఇండియా కూటమికి నాయకత్వం వహిస్తాడా, తీసుకెళ్ళి ఇండియా కూటమిని బీజేపీకి తాకట్టు పెడతాడో కూడా తెలియదు. అందువల్ల ఆ పొలిటికల్ స్టెబిలిటీ లేని రాజకీయ నాయకుడు నితీష్ కుమార్. అఫ్కోర్స్ ఆయన క్లీన్ ఇమేజ్ ఉన్నది అని కొంత చెప్పచ్చు, కానీ అదే సమయంలో బీహార్ ఎలా ఉందో మనకు తెలుసు. బీహార్ ఈజ్ నాట్ ఎ మోడల్ ఆఫ్ డెవలప్మెంట్. భారతదేశానికి ఒక ఆస్పిరేషనల్ ఇండియాకు బీహార్ ఎగ్జాంపుల్ కాదు. సో అందువల్ల ఏ రకంగా చూసినా ఇండియా కూటమి చైర్మన్గా మల్లికార్జున్ ఖర్గేని ఎంచుకోవడం వ్యూహాత్మకంగా తెలివైన నిర్ణయం.